కుల వృత్తులు చేసే వాళ్ళల్లో ఉమ్, అక్కడ వీళ్ళు ఆ కులం కూడా కాదు, ఉమ్. వృత్తులు నేర్చుకుని వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఎక్కువ బీహార్లోనే ఉంటారు, ఆ, బీహార్ నుంచి వస్తున్నారు. తక్కువ ఖర్చుతో వీళ్ళు దొరుకుతున్నారు. అది అవును. ఇంకోటి మనోళ్ళు లోకల్ అయ్యేటప్పుడు కొన్ని బాదరబందీలు, భార్య పిల్లలు, ఈ వ్యవహారాలు, సెలవులు, అవును, వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పనిచేస్తారు నెలంతా చేస్తారు. కూడా. అవును, ప్లస్ వాళ్ళకు రూమ్ అరేంజ్ చేస్తే చాలు. చాలు. ఉమ్, అంటే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ఉమ్, కానీ అసంతృప్తి, సొంత రాష్ట్రంలో ఏమీ లేదనేది. అవును. ఎందుకు లేదు అక్కడ? ఉమ్, రాజకీయ అస్థిరత ఎప్పుడు ప్రాబ్లం అక్కడ. ఉమ్, అంటే అదొక గందరగోళం, ఘర్షణ వాతావరణం ఉండేటటువంటి చోట వెళ్ళి ఎవడు పెట్టుబడి పెడతాడు? ఫ్యాక్టరీ ఉమ్, పెట్టిన తర్వాత ఇటు లాలు వాళ్ళకి డబ్బులు అడుగుతారు, ఇటు వీళ్ళకి డబ్బులు అడుగుతారు. ఉమ్, అందుకని ఎవడు ఇండస్ట్రీలు పెట్టరు అక్కడ. ఉమ్, ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్ ఇవి రాకపోవడం వలన దెబ్బతింటున్నాడు ఉమ్, ఉమ్, ఈయన. అందుకోసమని ఇప్పుడు కొత్త అది హోదా అన్నటువంటిది గతంలో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ హామీ, ఉమ్, అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని. ఉమ్, ఇప్పుడు అది నితీష్ కుమార్ దాన్ని స్ట్రెచ్ చేస్తుంది. ఉమ్, ఏంటంటే ఇచ్చేసేయండి మీరు హోదా అని అంటలా, ఉమ్, హోదా లేకపోతే హోదా ఆధారిత ప్యాకేజ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఉమ్, హోదా అన్నది అప్పట్లో కూడా మనం డిబేట్ చేసుకున్నాం. బీహార్ ఏదో హోదా గురించి ఉమ్, అంటున్నారంటే ఉమ్, వాళ్ళు అడుగుతున్న వాళ్ళు ఇస్తానంటున్న హోదా, అక్కడ బీజేపీ ఇచ్చిన హామీ ఇచ్చిన హోదా డిఫరెంట్. అది ఉమ్.